పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీలో రోజు రోజుకి ఫ్యాకల్టీ మాయమైపోతా ఉంది. మరీ ముఖ్యంగా గెస్ట్ ఫ్యాకల్టీ పెరుగుతూ పర్మనెంట్ ఫ్యాకల్టీ రిటైర్డ్ అయిపోతూ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీలో పలు విభాగాల్లో ఫ్యాకల్టీ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించినంత వరకు గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాబోయే కాలంలో ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితి ఏమవుతుంది, భవితవ్యం ఏమవుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ, మీరంతా గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారు. పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉందా అసలు యూనివర్సిటీలో? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదని చెప్పడం మంచిది. ఎందుకంటే అరకొరగా ఎంటైర్ యూనివర్సిటీలో 160 వరకు ఉండొచ్చు మాకు తెలిసి. వీళ్ళు కూడా త్వరలో రిటైర్ అయిపోతారు. ఈ రోజు యూనివర్సిటీకి మూల స్తంభం గెస్ట్ ఫ్యాకల్టీ. ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. మేమేంటంటే ఇక్కడ అందరూ కూడా 10-15 సంవత్సరాలు చేస్తున్నారు, అదొక ఎత్తు. అలా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు ఇంటర్వ్యూలు పెట్టారు. మేము 10 సంవత్సరాలు చేసినా ఇదే వీసీ గారిని ఏరుకోరి తీసుకొచ్చారు. ఏరుకోరి ఇక్కడ ఉత్తరాంధ్రలో ప్రొఫెసర్స్ ఉన్నా సరే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామనో అడ్మిషన్ చేద్దామని చేశారు, కాదనట్లేదు. ఈయన వచ్చిన తర్వాత ఈ 100 ఏళ్ల చరిత్రలో మేము ఎప్పుడు కూడా రిక్రూట్మెంట్ చూడాల పర్మనెంట్. మీకు రిక్రూట్మెంట్ తెలియాలంటే అప్పుడులో కోట్ల విజయభాస్కర్ టైంలో వచ్చారు, తర్వాత రాజశేఖర్ టైంలో, తర్వాత ఎప్పుడు జరగల అంటే మాకు తెలిసి. ఇప్పుడు ఈయన ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత ఈ 100 ఏళ్ళలో లేని విధంగా ఈయన ఇంటర్వ్యూ కాల్ఫర్ చేశారు. ఇక్కడ S2 ఉంటుంది, S2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు, మొత్తం ఉద్యోగులతో డేటా అంతా ఉంటుంది. వాళ్ళు 2 నెలలు కష్టపడి దట్టి ఈయన ఓపెన్ నోటిఫికేషన్ నెట్లో పెట్టారు. అంటే ఇండియా లెవెల్ ఎవరైనా రావచ్చు. అలాగా ఇంచుమించు 247 మంది ఇంటర్వ్యూకి వచ్చాం, అందరూ సెలెక్ట్ అయ్యాం. అది కూడా ఏంటి 5 men కమిటీ విత్ వీడియో రికార్డింగ్. ఇలా జరిగినప్పుడు మేమేమనుకున్నామంటే సరే మేము 10 years 15 years జాబ్ చేశాం కాబట్టి ఈ విధంగా లోపలికి వచ్చిన తర్వాత మా యొక్క సర్వీస్ ఇక్కడే దారబోసాం కాబట్టి మాకు రైట్ ఉంది. మేమేమంటున్నామంటే మీరు ఆల్రెడీ మమ్మల్ని రిక్రూట్ చేశారు కాబట్టి మమ్మల్ని మార్చండి. మేమేమంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 110, దాంతో నెల శాలరీలు ఇవ్వచ్చు, నెల జీతం. మీకు ఇటీవల జనవరి 12న మన పక్కన అంబేద్కర్ యూనివర్సిటీలో VC రజనీ గారు ఇదే విధంగా గెస్ట్ ఫ్యాకల్టీలని అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ మార్చేశారు. APC నెల శాలరీలు ఇచ్చారు. ఇక్కడ ఎందుకు ఎవరు మీరు? ఇంత పెద్ద యూనివర్సిటీ అంటున్నారు, 100 సంవత్సరాలు అంటున్నారు, ఫ్యాకల్టీ చూస్తే 0 చేస్తున్నారు. ఈ రోజు యూనివర్సిటీలో స్టూడెంట్స్ మీద తగులు ఎందుకు వస్తున్నాయి? అదే ఒక ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అరే బాబు ఇలా చేయకూడదురా అని చెప్పొచ్చు. ఈరోజు ఇప్పుడు మా బతుకులే బాగాలేవు, వాళ్ళకి చెప్దామంటే వాళ్ళ తగ్గట్టు ఏదో ఉంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఫ్యాకల్టీ మీద అవుతుంది. అయితే మేము ఏం చెప్తున్నామంటే UGCలో నామ్స్ ప్రకారం అయితే 50,000 ఇమ్మని చెప్తున్నాం, లేదంటే 110 ఫాలో అయ్యమని చెప్తున్నాం. అంతకు మించి ఇంకేం చెప్పట్లేదు. ఇది కూడా చేతిలో సెకండ్ల పనిది. ఎందుకంటే ఎంత దీనిగా రిక్రూట్ చేసినప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని కన్వర్ట్ చేయరు? మాకు అదే మా క్వశ్చన్ మార్క్. ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాము, మేము కూడా యూనివర్సిటీ పరువు పోకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు పోకుండా మిలాన్ జరిగేటప్పుడు మేము లెగిసిపోయాము. ఎందుకు లేచిపోయాము? అరే మన యూనివర్సిటీ కదా అని చెప్పేసి. ఇప్పుడు కూడా మేము చెప్తుంది ఒకటే, మీరు అనేవాళ్ళు VC గారు అయితే బయటకు రావట్లేదు సార్, మీకు ఓపెన్గా చెప్తున్నాం. అయితే కమిటీలో వేస్తున్నారు తప్పించి ఏమంటే కమిటీ తర్వాత ఏమవుతుంది మాకు తెలియట్లేదు. ఇప్పుడైనా సార్ మమ్మల్ని పిలిచి మీ తాలూకు ఇదేంటని అడిగితే బాగుంటుంది. అదేమీ లేకుండా కాలయాపన చేస్తున్నారు సార్. మేము ఫైనల్గా చెప్పేది ఒకటే సార్, మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 110 జీవో ప్రకారం నెల జీతాలు ఇవ్వాలి. అది కాని పక్షంలో UGC నిబంధనల ప్రకారం నెలకు 50,000 ఇవ్వాలి అనే దీని మీద మా తాలూకా ధర్నాలు దీక్షలు జరుగుతున్నాయి సార్. మీరు చెప్పండి, యూనివర్సిటీ ఎందుకు గెస్ట్ ఫ్యాకల్టీని ప్రోత్సహిస్తుంది? పర్మనెంట్ దిశగా అడుగులు పడట్లేదు. యూనివర్సిటీ 100 ఏళ్ళ యూనివర్సిటీ, నేడు కొన్ని డిపార్ట్మెంట్లో పర్మనెంట్ ఫ్యాకల్టీ లేనటువంటి పరిస్థితి. ఎందుకు యూనివర్సిటీ పర్మనెంట్ ఫ్యాకల్టీని తేవట్లేదు, గెస్ట్ ఫ్యాకల్టీకి నెల జీతం ఇవ్వట్లేదు? ప్రధాన కారణం ఏమంటారు? యూనివర్సిటీ ఏం చేయాలనుకుంటున్నారు సార్? ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి పర్మనెంట్ ఫ్యాకల్టీలు అందరూ కూడా రిక్రూట్మెంట్ అనేది చేయకపోవటం వల్ల తగ్గిపోతూ వస్తుంది. అదే రకంగా 2017లో అడ్వర్టైజ్మెంట్ వేసి పోస్టులు తీయటానికి చేశారు. తర్వాత 2023లో కూడా నోటిఫికేషన్ పెట్టి ఈ యొక్క రిక్రూట్మెంట్ చేయాలని తీశారు. ఈ 2 కూడా అనేకమైనటువంటి లోపాల వల్ల కోర్టులో పెండింగ్ లో ఉండిపోయి క్యాన్సిలేషన్ అయ్యే కొన్ని ఉన్నాయి, సుప్రీంకోర్టులో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా రేషనలైజేషన్ అని కానివ్వండి, తర్వాత వికలాంగులు, తర్వాత ఉమెన్స్, ఈ 2 రిజర్వేషన్ సరిగ్గా ఫాలో అవ్వటం వల్ల ఈ నోటిఫికేషన్ 2 కూడా రద్దు అయిపోయిన సందర్భం కూడా ఉన్నాయి. అందువల్ల నోటిఫికేషన్ వేస్తున్నారు కానీ ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి లూజ్ ఫోల్స్, లోటుపాట్లు ఉండటం వల్ల అనేక మంది
ఈ కోర్టుల ద్వారా దీంటిని రద్దు చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల అంటే సామాన్య ప్రధానంగా యూనివర్సిటీ ఏమనుకుంటుంది? గెస్ట్ ఫ్యాకల్టీలతో నడిపి యూనివర్సిటీని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేయడానికి ఇదొక లూప్ గా చూడొచ్చంటారా? అంటే ఇది గవర్నమెంట్ ఇది ఒక వ్యూహంగా భావించాలండి. గత 10 సంవత్సరాలు, 16 సంవత్సరాల నుంచి కూడా యూనివర్సిటీలో పర్మనెంట్ రిక్రూట్మెంట్ అనేది లేదు. రిసెర్చ్ అనేది జరగట్లేదు. యూనివర్సిటీ అనేది పాఠాలు చెప్పడానికి సర్టిఫికేట్లు ఇష్యూ చేయడం కాదు. ఓన్లీ రిసెర్చ్ పర్పస్ మీదే ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఉంది. అందువల్ల ఈ రిక్రూట్మెంట్ చేయట్లేదు అంటే ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్న ఏ యూనివర్సిటీలో కూడా ఇదే పరిస్థితి అనేది కొనసాగుతుంది. ఎక్కడ కూడా లేదు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మొన్న ఏదైతే మెడికల్ కళాశాలలోనో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టిందో అదే రకంగా ఆంధ్ర యూనివర్సిటీని కూడా ఇతర యూనివర్సిటీలు కూడా పీపీపీ పద్ధతిని ప్రవేశపెట్టి వీళ్ళు ప్రైవేట్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్నారేమోనని మనకి వ్యూహాత్మకంగా తెలుస్తుందండి అది. సో అందువల్లే పర్మనెంట్ ఫ్యాకల్టీ అనేది నింపకపోవడం కూడా ప్రధాన కారణం. ఏంటంటే అరకొరగా వెట్టి చాకరీలు తక్కువగా జీతాలు పనిచేస్తారు, వీళ్ళతో బట్టి తాత్కాలికంగా వాళ్ళు పని కానిస్తున్నారు అనేది ఒక తెలుస్తున్నటువంటి అంశం అండి. తొందరలో పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్‌కి ఒకరో, ఇద్దరో ఉన్నారు. వాళ్ళు కూడా అత్యంత తొందరలో రిటైర్డ్ అయిపోతారు. అప్పుడు యూనివర్సిటీ పరిస్థితి ఏంటంటారు? యూనివర్సిటీ 100 ఏళ్ళు కలిగిన యూనివర్సిటీ. దీన్ని నిర్వీర్యం చేయడానికే ప్రభుత్వాలు పనిగట్టుకున్నాయంటారా? లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలసత్వంతో జరగట్లేదంటారా? సో ఇది యూనివర్సిటీలో పర్మనెంట్ రిక్రూట్మెంట్ అనేది ఒక వైస్ ఛాన్సలర్ తో ముడిపడే అనే అంశం కదండి. ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ వాళ్ళకి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సుమారుగా ఆంధ్ర యూనివర్సిటీలో 1000 పోస్టులు పైగా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకుని దానికి నోటిఫికేషన్ కూడా వేశారు. సో యూనివర్సిటీలో అధికారులు కూడా తీవ్రంగా మా దగ్గర పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు, మొన్న వాళ్ళకి 65 సంవత్సరాలు అనేది పెంచడం వల్ల కొంతకాలం వచ్చింది. మరి జూన్ నుంచి వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయిపోతారు. మరి అంటే 2027, 28 సంవత్సరాలు ఆంధ్ర యూనివర్సిటీలో పర్మనెంట్ ఫ్యాకల్టీ అంతా కూడా రిటైర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత పరిస్థితి అయితే చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ అయిపోతే ఆంధ్ర యూనివర్సిటీ ముయ్యటం తప్పించి వేరే యొక్క దారి అయితే లేదని కూడా క్లియర్ గా కనపడుతున్నటువంటి దృష్టి. అంటే ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టాలని చూస్తుందా ఆంధ్ర యూనివర్సిటీని? ఒకవేళ కట్టబెడితే మీ అంటూ ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో ఏం చేయబోతా ఉన్నారు? యాక్చువల్‌గా మనం గమనిస్తే ప్రెజెంట్ జరుగుతుంది దేశం మొత్తం మీద గాని, మన రాష్ట్రంలో గాని, ఆంధ్ర యూనివర్సిటీలో గాని జరుగుతున్న విషయాన్ని మనం గమనించినప్పుడు కేవలం పోస్ట్ ఎల్‌పీజీ జరుగుతుంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో అందులో భాగంగా విద్యని, వైద్యాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. దేశంలోనూ అలాగే మన రాష్ట్రంలోనూ మన యూనివర్సిటీలో కూడా టోటల్‌గా మనం గమనించినప్పుడు కేవలం ప్రైవేటైజేషన్ తప్ప వీళ్ళ దగ్గర వేరే ఆలోచన ఏది కూడా లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మన దేశాన్ని మనం రక్షించుకోవాలనుకున్నప్పుడు మన విద్యా వ్యవస్థల్ని మనం ఖచ్చితంగా సంరక్షించుకోవాలి. అటువంటి విద్యా వ్యవస్థల నుంచే, ఇటువంటి యూనివర్సిటీల నుంచే అనేకమైనటువంటి పాలసీలు అటువంటి తయారు చేసేటటువంటి విద్యా వ్యవస్థని ఈ రోజు నాశనం చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. వాటిని కట్టడి చేయడం ద్వారా మాత్రమే మనకి ఈ దేశానికి సరైనటువంటి మార్గదర్శనం అనేది జరుగుతుంది. దానికోసంగానే మేము ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఇటువంటి అనేక యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీల్లో ఈ యూజీసీ నామ్స్‌ని పూర్తిగా ఎక్కడ కూడా అమలు చేయలేని విధంగా తయారవుతున్నా గానీ యూజీసీ కూడా దాన్ని పట్టించుకునే స్థితిలో ఉంది. కాబట్టి యూజీసీని కూడా మేము అడుగుతున్నాము. మీరు ఏవైతే గైడ్‌లైన్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం మీరు ప్రాపర్‌గా ఫాలో అవ్వండి. ఆఖరికి ఈరోజు యూనివర్సిటీని తీసుకుంటే యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్‌గా అవ్వాలి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ముందుగా తీసుకుంటాము. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి కేవలం పీజీ మాత్రమే క్వాలిఫికేషన్. అటువంటిది మేమంతా పీహెచ్‌డీలు చేసున్నా గానీ, ఎంపీలు, పీహెచ్‌డీ కంప్లీట్ చేసున్నా ఇప్పటికీ కూడా మాకున్న వేతనం ఎంత? అంటే కేవలం వేతనం అనేది పదే పదే మేము చెబుతున్నామని వేతనం ఒక్కటే ఆలోచించమాకండి. వేతనంతో పాటు ఇక్కడ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? మన ఆంధ్ర యూనివర్సిటీలో కనీసం ఎంతమంది అయినా గానీ విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. మిగతా యూనివర్సిటీల్లో చూస్తే మన స్టేట్‌లో, ఏపీలో ఉన్నటువంటి మిగతా యూనివర్సిటీలు గమనించినప్పుడు విద్యార్థుల సంఖ్యలు తగ్గి చాలా ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టులు క్లోజ్ చేసే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు అసలు తయారవుతుంది అంటే కేవలం భారతదేశంలో ఎల్‌పీజీ, పోస్ట్ ఎల్‌పీజీ ఏదైతే ఉందో 2091లో పెట్టినటువంటి సంతకం 2001 నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఎల్‌పీజీ కారణమే ఇదంతటికి. సో దీనికి గాను మాతో పాటు విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్నటువంటి అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ విషయాల మీద అవగాహన కూడా కలిగించుకొని దయచేసి ఈ విద్యా సంస్థల్ని నిలబెట్టడానికి వాళ్ళకి కావాల్సిన విధంగా సపోర్ట్ చేయాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడైతే ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి? ఎన్ని కోర్సులు ఉన్నాయి?
అవి రాబోయే కాలంలో ఉంటాయంటారు, కనుమరుగైపోతాయి అంటారు? గతంలో అయితే విద్యా వ్యవస్థలో మా ఆంధ్ర యూనివర్సిటీలో నియర్లీ 84+ ఉండేవండి. ఇప్పుడు 100కు పైబడి ఉన్నాయి. కానీ 100కు పైబడి ఉన్నా కానీ మరి అంతకు సరిపడేటటువంటి విద్యా వ్యవస్థలో సరిపడే టీచింగ్ స్టాఫ్ ఉన్నారా అంటే పర్మనెంట్ స్టాఫ్ అనేవాళ్ళు కేవలం ఒకప్పుడు 58 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ జనరేషన్కి అవకాశం కల్పించడం కోసం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక నిర్ణయం పద్ధతిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు వీళ్ళు పూర్తిగా తొంగలో తొక్కి వీళ్ళకి 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఇస్తూ సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ రోజు 100కు పైబడి ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో మొత్తం ఎంటర్ యూనివర్సిటీ చూస్తే కేవలం 160 దాటి కూడా లేరు. మరి ఇంత తక్కువ జనాభాతో కేవలం వాళ్ళు కూడా ప్రొఫెసర్ ర్యాంక్లో ఉన్నవాళ్ళు. ప్రొఫెసర్ ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తులు మరి నెక్స్ట్ జనరేషన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు? సో కాబట్టి ఇదంతా గమనించాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే ఇక్కడ యూనివర్సిటీని గమనించినప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉంటారు యూనివర్సిటీలో సుమారు ఒక 4 నుంచి 5 వేల వరకు జనాభా ఉన్నారండి. ఇంత స్టూడెంట్స్ని వీళ్ళందరినీ ఏం చేద్దాం? పైగా ఇంకో విషయం ఏంటంటే మనకి చూస్తే ప్రతిసారి కూడా మనకి ఏంటంటే సిజిపి ఆ పాయింట్స్ చూపిస్తారు మాకు, ఇదిగో ఎంత వచ్చిందని. న్యాక్ని మళ్ళీ వాడేటప్పుడు ఏమో టీచింగ్ ఫ్యాకల్టీ ఉందంటారు. మేము పెట్టేటటువంటి ప్రతి పేపర్ని కూడా చూపించే వీళ్ళు ఏమొచ్చి న్యాక్లో మాకు ఏ గ్రేడ్ వచ్చేసింది, A++ వచ్చేసింది అని చెప్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు మాత్రం తెలుసుకోరు. విద్యార్థులకి సరైనటువంటి టీచింగ్ ఇవ్వాలంటే ఇక్కడ సరైన టీచర్ని కూడా నియమించాల్సిన బాధ్యత ఉంది. గత 1998లో వచ్చినటువంటి నోటిఫికేషన్, 2006లో వచ్చినటువంటి ఒక కేవలం బ్యాక్వర్డ్ అంటే బ్యాక్లాగ్ పోస్టులు మాత్రమే తీయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషనే లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరైతే ఉపాధ్యాయుల రంగానికి చెందినటువంటి వ్యక్తులు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్స్ గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా రిటైర్ అవుతుంటే మరి రిక్రూట్మెంట్ ఎందుకు జరగట్లేదు? మరి ఈ విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? దేశం భవిష్యత్తు ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు, ఏ దేశంలోనైతే విద్యా వ్యవస్థ సరైన దిశగా ఉంటుందో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకుంటారు అని. సో మన దేశంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఉంది. ఆ ఎదురుగా చూపించినటువంటి అంబేద్కర్ని చూడండి, ఆయన చెప్పిన విషయాన్ని మనం గమనించి దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దానికోసం మేము ఏ స్థాయికైనా కానీ వెళ్ళి మా పని మేము చేస్తామనేది మాత్రం మేము ఖచ్చితంగా అంటే ఈవేళ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్యన గొడవ మీ యొక్క ఉద్యమాన్ని అణిచివేయడానికి అంటారా? ఇది ఒక కార్యాచరణగా చూడొచ్చు అంటారా? అయినా అయి ఉండొచ్చు సార్, అందులో మాత్రం ఎటువంటి డౌట్ కూడా లేకపోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఆపాలి, మేము చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యమం ఉందో ఉద్యమాన్ని ఆపాలనుకున్నారో ఆపడం కోసం ఏం చేయాలి? ఇక్కడ RSS వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. వాళ్ళు ప్రతిరోజు వచ్చి చేస్తున్నామని కథ చెబుతూ ఉన్నారు. ఓకే, చేసి ఉండొచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. కానీ యూనివర్సిటీలో మతానికి సంబంధించినటువంటి ఏ విషయాల మీద కూడా అవగాహన ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల మతాలు ఉంటాయి, ఏ మతం లేని వ్యక్తులు కూడా ఉంటారు. విద్యా వ్యవస్థ అంటే శాస్త్రీయ నాలెడ్జిని పెంపొందించుకునేటటువంటి సంస్థ. ఇటువంటి సంస్థలో మనకి విజ్ఞానాన్ని పెంపొందించడానికి బదులు మళ్ళీ మతాన్ని పెంపొందించడం అనేది ఒక విధంగా అది తప్పుడు సంకేతాలు. సో ఇటువంటి తప్పుడు సంకేతాలని యూనివర్సిటీ ఇస్తుంది కనుక దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే యాక్చువల్గా ఈ రోజు జరిగేటటువంటి మాకు ఏదైతే 30 ఉందో ఆ 30 ద్వారా మమ్మల్ని ఏమొచ్చి ఇక్కడ కూర్చొనివ్వకుండా చేశారు. ఓకే, మేము కూడా చట్టాన్ని గౌరవించాలి కనుక యాజ్ ఎ భారతీయులుగా ఇండియన్ సిటిజన్స్ గా మేము భారతీయ చట్టాలు గౌరవించాలి కనుక దాన్ని అంగీకరించి మేము ఈ రోజు ధర్నాన్ని చేయకుండా కేవలం వచ్చి చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఆ 30 అయిన తర్వాత మేము ఖచ్చితంగా మళ్ళీ మా కార్యాచరణను మేము ఖచ్చితంగా కంటిన్యూగా చేస్తామని చెప్తున్నాం. చూడొచ్చు, కర్ణుడి జావుకు 66 కారణాలు అన్నట్టు యూనివర్సిటీకి సంబంధించినంత వరకు మరికొంత కాలంలో రాబోయే 2-3 ఏళ్లలో ఉన్నటువంటి పర్మనెంట్ స్టాఫ్ అంతా కూడా రిటైర్డ్ అయిపోయే పరిస్థితి. దాంతో పాటుగా ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీలకు సంబంధించినంత వరకు, వేతనాలకు సంబంధించినంత వరకు అనేక సమస్యలు ఉండేటటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి విద్యా సంస్థల్లో విద్యార్థులకు సంబంధించినంత వరకు రాబోయే తరాలకు సంబంధించి విద్యాబుద్ధులు అందించాల్సిన బాధ్యత ఫ్యాకల్టీ పైన ఉన్నటువంటి సిచ్యువేషన్ యూనివర్సిటీలో నేడు ఆ పరిస్థితి కనుమరుగవుతున్నటువంటి నేపథ్యం. యూనివర్సిటీ యొక్క 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ రోజు రోజుకి దిగజారిపోతూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుందంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ దేశంలో అయినా సరే, ప్రపంచ దేశాల్లో విద్య వైద్యం అనేది ఉచితంగా అందిస్తూ ప్రజలకు ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతా ఉంటే ఆంధ్రప్రదేశ్ కానీ దేశవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి విద్యా సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తూ పూర్తిగా కూడా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తారంటున్నారు కూడా
బస్టు పట్టిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీకి వారి సమస్యలు నెరవేర్చాలంటూ కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.